ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6/11/2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనము శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షము పాడ్యమి మధ్యాహ్నం 2:55 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. భరణి నక్షత్రం ఉదయం 6:33 వరకు ఉండి తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతున్నది. కృత్తికా నక్షత్రం కూడా రాత్రి 3:27 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత గడి రాత్రి 1:22 నుంచి 2:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:06 నుంచి 10:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:38 నుంచి 3:23 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము సాయంకాలం 5 గంటల నుంచి 6:24 వరకు. సూర్యోదయం 6:20 సూర్యాస్తమయం 5:39. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుంచి 3:24 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలు రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సానుకూలమైన ఫలితాలే. వివాహ యోగం, సంతాన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాలాభం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అనుకూలత, కుటుంబపరమైనటువంటి అనుకూలత అంటే కుటుంబపరమైనటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉండడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, వివాదాలు తొలగిపోవడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, మాతాపితరుల సౌఖ్యం. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారంలో కూడా అనుకూలమైన శుభయోగాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతులకు కూడా మంచి పంట లాభాలు కూడా పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. ఆర్థిక ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాల పరంపర కనబడుతోంది. వీరికి రోజంతా అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ భంగం ఎక్కువగా ఉంది. లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాన్ని కోల్పోతారు. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. విదేశాలకు వెళ్లాలన్న మీ ఆశల మీద నీళ్లు చల్లే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకం చూయించుకుంటేనే చాలా మంచిది. తద్వారా పరిహారాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. వ్యాపార పరంగా తీవ్ర వ్యతిరేకతలు ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, నష్టము. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. విదేశాల స్వదేశంలో విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశం. వాహన ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కార్మిక సోదరులకి ప్రమాదాలు పడే అవకాశాలు. కర్షకులకి పంట నష్టము. పత్తి, అలాగే కంది, పెసర్ల లాంటి వ్యాపారాలు నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. దళారీ వ్యవస్థ మీద ఆధారపడకండి. మత్స్యకారులకి ప్రమాదం. సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి తీవ్ర నష్టం. లేనిపోని అపవాదులు, చికాకులు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, సోదరుల మధ్య వ్యతిరేకత, ఆస్తి పంపకాల్లో అసమానతలు, మాతాపితృల యొక్క వ్యతిరేకత, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు. భగవద్గీత పారాయణం చేసుకోండి. 3 నుంచి 6 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా పెసర్లు, బియ్యము దానంగా ఇవ్వడం కూడా మంచిది. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగము, ధనయోగము, వ్యాపార లాభము, విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి. ముఖ్యంగా విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. భార్యాభర్తల మధ్య అనుకూలత, తల్లిదండ్రులతో సఖ్యత, ఆస్తి పంపకాల లాభాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి పొందుకోవడం. శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, వివాహ యోగం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వ్యాపార పరంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది. సోషల్ మీడియా, సర్జనిస్ట్ల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. రైతన్నలకి పంట లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి
మత్స్యకారులకి రొయ్యలు చేపల చెరువులకు అభివృద్ధి. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. కొత్త వస్తువుని కొనుగోలు చేసే అవకాశాలు, చాలా మంచి అనుకూలవంతమైన ఆనందాది అదృష్టయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన ఫలితాలు, ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, అనుకరించడం ఉద్యోగము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత, IELTS, GRE, TOEFL, GMAT, ఇతరత్ర పోటీ పరీక్షలు కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం. ధనయోగము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణాలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిల్లలు ఒకటి అవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వ్యాపారపరంగా అభివృద్ధి, మంచి అనుకూలవంతమైన ధనధాన్య వృద్ధి. ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. ప్రశాంతమైనటువంటి అదృష్ట యోగాల పరంపర కొనసాగుతూ మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనయోగము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య పోవడం, సోదరుల మైత్రి బాగా ఉండడం, భార్యాభర్తల మధ్య అనుకూలత, వివాహ యోగం, శుభకర సంతాన ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాలు, తప్పకుండా ఉన్నత స్థాయి విదేశీయానం కూడా ఉంటుంది. విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశాలు. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసివాడు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్టులకు అనుకూలత. రోగనాశనం, రుణ విమోచనం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి వ్యసనములు, ఖర్చు, లంచం పుచ్చుకోవడం, మద్యపాన సేవనం, అర్ధరాత్రి ప్రయాణాలు, అధర్మమైన వ్యక్తిగతలో స్నేహ సంబంధాలు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కళాకారుల క్రీడకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాల్లో తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. నమ్మిన వారే మోసం చేస్తారు. భాగస్వామి వ్యాపారంతో ఏమాత్రం అనుకూలంగా లేదు. లాటరీలకి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. వ్యాపార నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, అందరి నుంచి వ్యతిరేకత, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. శత్రువుల బెడద ఎక్కువగా ఉండబోతోంది. జంతువుల ప్రమాదం. రైతు సోదరులు కాస్త పొలానికి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యుత్ వాహకాల వల్ల, పాముల వల్ల ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. అలాగే రాత్రిపూట ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ధర్మ వ్యతిరేకులతో మీకు ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. మానవమానాలను పొందుకుంటారు, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకి నష్టదాయకంగా చెప్పబడుతోంది. లేనిపోని అవరోధాలు, చికాకులు, మాట తీరు బాగాలేకపోవడం, 10 మందిలో అగౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగ, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ వ్యాపారం కూడా మీకు సూటబుల్గా లేదు, జాగ్రత్తగా ఉండండి. దుర్వ్యసనాలు, అలా దుష్టుల సహవాసం, అలాగే చెడు వార్తలు వినే అవకాశాలు, అనారోగ్య సూచన కనబడుతుంది, జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జట్లకి నష్టదాయకంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం 7 నుంచి 11 అధ్యాయాలు చదవండి. అలాగే ఎవరికైనా కందులు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం మీకు చాలా మంచి శుభ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఉదయం 7:13 నుంచి 8:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి పర్వాలేదు, కొంత మంచి శుభయోగాలు కలిగే అవకాశం ఉంది. కాకపోతే వివాహ విషయంలో తొందరపాటుతనం మాత్రం పనికిరాదు. అదొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మిగతా విషయాల్లో ధనం, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము, ఆర్థిక విషయాల వెసులుబాటు, పోగొట్టుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల లాభాలు, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి అనుకూలత, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు.
వ్యాపార పరంగా మంచి వృద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు. కోర్టు వాదాలు సమసిపోతాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణంటే కూడా అనుకూలత. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి బాగా ఉంటుంది. మంచి అనుకూలవంతమైన సహాయ సహకారాలు అందుకునేటువంటి శుభయోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా మంచి సానుకూల ఫలితాలు కనబడుతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అలాగే విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత. వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపారాలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, శుభకర సంతాన యోగం, మాతృ సౌఖ్యం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త వ్యాపార ప్రారంభము, అన్ని రకాల వ్యాపార లాభాలు పొందుకోవడం. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు. రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం. కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం. రైతన్నలకి, పూలు పలుకుల పండించే వారికి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వస్తువాహన సౌలభ్యం, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే అవకాశాలు బలంగా చెప్పబడుతున్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శుభయోగము, సంతాన యోగము, అనుకూలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, శుభకర ఆలోచనలు, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, సమస్త కార్యసిద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థులకు ఉత్తమ విద్యాభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతమైన స్థితి. ఆర్థిక విషయాల వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, తప్పకుండా ఉద్యోగంలో పదోన్నతి పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రయారిటీ వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ, స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతుంది. అనుకున్నటువంటి పనులని సకాలంలో పూర్తి చేసుకుంటారు. 10 మందిలో గౌరవాన్ని పొందుకునే శుభమేను చెప్పవచ్చు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉన్నత వ్యక్తులతో పరిచయం, వ్యాపార భాగస్వామితో లాభం, వ్యాపారంలో కూడా మంచి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి మంచి లాభాలు, కొత్త కాంట్రాక్ట్ లభించడం. అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, విదేశాల్లో, స్వదేశంలో నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో, స్వదేశంలో తప్పకుండా మీరు గృహయోగము, ఆస్తిని పొందుకునేటువంటి అవకాశాలు, ఆస్తి కొనుగోలు చేసే అవకాశం, స్వదేశంలో పితృల సంబంధించిన విషయాలలో ఆర్థిక లాభాలు, అలాగే ఆస్తి పంపకాలు, అనుకూలతలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కనబడుతుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా మీరు శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు అనుకున్నది సాధించగల అదృష్ట యోగం. మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశం ఈరోజు చాలా మంచి అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ లాభం కలిసి వస్తుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారమే. రావలసిన బాకీలు వసూలు చేసుకోవడం, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, అందరి ఆదరణ పొందుకోవడం. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, రైతన్నలకి పంట లాభాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభం, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, వ్యాపార పరంగా అత్యంత సానుకూల శుభయోగాలు, మంచి వ్యాపార లాభం, భాగస్వామి వ్యాపారంతో కలిసి రావడం, ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం మంచి అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. స్వదేశంలో, విదేశాల్లో కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. బంధుమిత్రులతో సమాగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మధ్యంటకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని
అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి వాక్చాతుర్యం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వీసా సౌలభ్యం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి. అటెంప్టేషన్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ చాలా బాగుంటుంది. అందులో విద్యాభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశం. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వాదన సమసిపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్న పనులలో మంచి శుభయోగాలు పొందుకోవడం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, అనేక రకాల శుభయోగాలు. సోషల్ మీడియా, సర్జనిస్ట్ వారికి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినొచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ మార్కెట్కి లాభవంతమైన శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందాది శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.